ట్రంప్ నోటి దురుసుతో రెచ్చిపోతున్నాడు. నోటికి అడ్డు అదుపు లేకుండా వాగేస్తున్నాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. పేరు కంపు కొట్టేలా ఎకసెక్కలాడుతున్నాడు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడింది ఇంకో రోజు మాట్లాడు. అధికారం చేతిలో ఉందని విచ్చలవిడితనానికి చిరునామాగా మారిపోతున్నాడు. మొన్నటి వరకు చైనాపై ఆంక్షలు అంటూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఇరాన్పై బాంబులేశానంటూ బింకాలు పలికాడు. చైనాపై ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత ఇరాన్ విషయంలోనూ మౌనం దాల్చాడు. ఇండియా కూడా తాను చెప్పినట్టుగా వింటుందని, ఆడించినట్టు ఆడుతుందని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే తాను ఇష్టారాజ్యంగా టారిఫ్స్ వడ్డిస్తూ ఇండియా టారిఫ్స్ తగ్గించాల్సిందేనంటూ మంకు పట్టుపడుతున్నాడు. లేదంటే మీరిలా అంటూ కస్సుబుస్సులాడుతున్నాడు. తమతో ఒప్పందాలు చేసుకోరు కానీ రష్యా నుంచి మాత్రం చమురు కొంటారా అంటూ ఊగిపోతున్నాడు. అంతేకాదు ఇండియాపై ఏకంగా 25% టారిఫ్స్ విధించేశాడు. దారికి రాకపోతే ఇండియా కంపెనీలు మూతపడేటట్టు చేస్తానంటూ వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఇవాళ ఇంతలా వాగిన ట్రంప్ రేపేం మాట్లాడతాడో ఊహించలేం. అందుకే ట్రంప్ ఓవర్ యాక్షన్ చేస్తున్న ఇండియా ఆయన వ్యాఖ్యలపై మాత్రం నో రియాక్షన్ అంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకుంటే ఇండియాను వాయించేస్తామంటూ గత కొద్ది రోజులు యూరోపియన్ యూనియన్, అమెరికా ముఖ్యులు ఇండియాకు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా అన్నంత పని చేసేశారు. ఇండియాను టార్గెట్ చేసేందుకు ఏ ఆప్షన్ ఉన్నా ఉపయోగించుకుంటామంటూ ట్రంప్ తాజాగా పేట్రేగిపోతున్నాడు. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారతదేశాన్ని చనిపోయిన ఆర్థిక వ్యవస్థ అంటూ నోరు పారేసుకున్నాడు. ఇటీవలే ఇండియా జపాన్ను వెనక్కు నెట్టి ప్రపంచ 4వ ఆర్థిక వ్యవస్థగా సత్తా చాటింది. జపాన్ను వెనక్కు నెట్టి ఆర్థిక శక్తిగా ఇండియా రూపాంతరం చెందుతోంది. కానీ ట్రంప్ మాత్రం ఇండియా, రష్యా రెండూ కూడా చచ్చిన ఆర్థిక వ్యవస్థలు అంటూ తన కలలో వచ్చిన స్టోరీకి మసాలా అద్ది మరీ చెప్తున్నాడు. అంతేకాదు రష్యాతో కలిసుంటే ఇండియా దెబ్బతింటుందంటూ జోస్యం చెప్తున్నాడు. అంతేనా, పాకిస్తాన్ నుంచి రేపొక రోజు ఇండియా చమురు ఉత్పత్తులు కొనుక్కోవాల్సిన అగత్యం ఏర్పడుతుందంటూ సొల్లు పురాణం చెప్పాడు. ఇదంతా ఇండియా టారిఫ్స్ తగ్గించలేదన్న అక్కస్తేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. అమెరికా అధ్యక్షుడిగా అక్కడి నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి గత ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ 7 నెలలు పూర్తయినా నేటికి ఒక్క హామీని అమలు చేయలేదు. దీంతో ట్రంప్ తీరుతో అక్కడి నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు మాయమాటలు చెప్తూ కాలం గడిపేస్తున్నాడు. దశాబ్దాలుగా ఇండియాతో ఉన్న బంధాలను తెంచుకునే టెంపర్తనాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇండియాతో వ్యాపారం చేయలేదంటూ ట్రంప్ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వాస్తవంగా ప్రపంచంలో అమెరికా ఇండియాతో చేస్తున్న వ్యాపారం చాలా చాలా ఎక్కువనే చెప్పాలి. కానీ ట్రంప్ మాత్రం వ్యాపారం లేదు అంటూ కహానీలు చెప్తున్నాడు. 2024-25లో ఇరు దేశాల మధ్య 131.84 బిలియన్లు అంటే 11.5 లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది. కానీ ఇదేదీ కూడా ట్రంప్ కనిపించట్లేదు. లెక్కలు ఒకలా ఉంటే ట్రంప్ నోటి దూల మాత్రం ఇంకోలా ఉంది. ఇండియాతో అమెరికా అసలు వ్యాపారం చేయడం లేదంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. ఇండియాతో వ్యాపారాన్ని తగ్గించేసుకుంటున్నామంటూ రంకెలు వేస్తున్నాడు. స్వయంగా ట్రంప్ టవర్స్ పేరుతో ఇండియాలో వ్యాపారం చేసిన ఘనుడు ఈ ట్రంప్. మాటల ఘనాపాటి చేసేది ఒకటి, చెప్పేది మరొకటి అన్నది తాజా ఉదాహరణలతో రుజువవుతోంది. గతేడాది కంటే అమెరికాకు భారత ఎగుమతులు 11.6% పెరిగాయి. ఇండియాకు దిగుమతులు 7.4% పెరిగాయి. మొత్తంగా అటు ఇండియా, ఇటు అమెరికా ఇరు దేశాలకు ఎగుమతులతో బెనిఫిట్ కలుగుతుందన్నది నిర్వివాదాంశం. కానీ దీన్ని మాత్రం ట్రంప్ మర్చిపోయాడు. ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఇండియాపై ఒత్తిడి పెంచడమేనన్నట్టుగా అర్థమవుతోంది. వ్యవసాయ రంగంపై ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా మలుచుకోవాలని ట్రంప్ కుట్రలు పన్నుతున్నాడు. అమెరికా పాలకులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ తెరవాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా చేస్తున్నారు. కానీ భారతదేశం చిన్న రైతులను కాపాడేందుకు పాడి పరిశ్రమ, పండ్ల తోటల ఉత్పత్తులకు రక్షణ కల్పిస్తోంది. అదే ఇప్పుడు ట్రంప్ అసహనానికి కారణంగా మారుతోంది. భారతదేశం రష్యాతో ఏం చేస్తుందో నాకు పట్టింపు లేదు అంటూనే ట్రంప్ నోటికి అదుపు లేకుండా మాట్లాడేస్తున్నాడు. అసలు ట్రంప్కు పైసలపై ఉన్న విలువలపై ఉండదని వేరే చెప్పాల్సిన పని అయితే లేదు. అంతర్జాతీయ అవగాహన లేమిని, నిర్లక్ష్య ధోరణి ట్రంప్ మరోసారి బయటపెట్టుకున్నాడు. రష్యా, భారత సంబంధాలు ఇవాల్టివి కావు. దశాబ్దాలుగా రెండు దేశాలు వైమానిక, నౌక, అణు, చమురు రంగాల సహకారంతో ముడిపడున్నాయి. తద్వారా ఇండియా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటోంది. అదే సమయంలో రష్యాకు మనీ, ఇండియాకు సెక్యూరిటీ రెండూ సాధ్యమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రంప్ ట్రూత్ సోషల్ కట్టుకథల వేదికగా మారింది. ట్రంప్ దిగజారుడు మాటలు ఆ దేశ రాజకీయ సంస్కృతి ఎలా ఉంటుందో స్పష్టం చేస్తున్నాయి.
ఒక దేశాధినేత తీరు ఇదా అనుకునేంత ఘోరంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. సాధారణ పొలిటీషియన్, అనలిస్ట్ ఇలా కావాలంటే అలా ప్రకటనలు గుప్పించవచ్చు, వాటిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ట్రంప్ మాత్రం అగ్రదేశాధినేత అన్న సోయి లేకుండా చీప్ బిహేవియర్తో వర్తిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ వ్యాఖ్యలు చనిపోయిన ఆర్థిక వ్యవస్థల గురించి కావు, ఇండియా తన దారిలోకి రాలేదన్న అక్కస్తోనే. అమెరికా విచ్చలవిడతనానికి ట్రంప్ బ్రాండ్ అంబాసిడర్గా నిలవడం ఖాయమన్నట్టుగా మొత్తం వ్యవహారం కనిపిస్తోంది. మాటల్లో పరిపక్వత కంటే పైశాచిక హేళన ఎక్కువగా కనిపిస్తోంది. భారతదేశాన్ని తక్కువగా చూసే వ్యక్తిని భారత ప్రజలు మన్నించరు. చరిత్ర ఎప్పుడూ సహనంతోనే అసహనంపై గెలిచిందన్నది ట్రంప్ మర్చిపోయినట్టున్నాడు. ఇక దీనిపైన ఇవాళ అనాలిసిస్ చేద్దాము. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. సో ట్రంప్ గురించి మనం ప్రతిరోజు ఇలా డైలీ సీరియల్ లా మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ ట్రంప్ వ్యవహార శైలి మాత్రం ఏమాత్రం మారదు అని మరొకసారి రుజువు చేసుకున్నాడు. అంటే 2024 జూన్ నాటికి చూస్తే భారతదేశం తన చమురు దిగుమతులతో 40% రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అది యుక్రెయిన్ తో యుద్ధానికి ముందు చూస్తే అది 2% మాత్రమే ఉంది కేవలం. అంటే ఈ రకమైనటువంటి ట్రేడ్ ని మన భారతదేశంపై ఉన్నటువంటి అక్కసుని, భారతదేశం బాగుపడిపోతుందనేటువంటి ఆయన మాటల్లో మనకి బాగా అర్థమవుతోంది. ఎలా చూస్తున్నారు ట్రంప్ వ్యాఖ్యల్ని? ట్రంప్ రష్యాతో మనం చమురు కొంటున్నాం అనే దానికంటే ట్రంప్ కు ఈర్ష్యతో రగిలిపోతున్నాడు మన పైన. ప్రపంచంలో ఏ దేశమైనా నేను చెప్పింది వినాల్సిందే, నేను ఆడిందే ఆట పాడిందే పాట అనేటువంటి ఒక తెంపరితనం అంటాం. ట్రంప్ తెంపరితనము ఎలా ఉంది అని అంటే, భారత్ ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ప్రపంచంలో. అయితే ఏంటంట, నా మాట వినాల్సిందే, కనుక నాకు సెకండ్ బ్రదర్ గా ఉండాల్సిందే, ఆయన కోరిక అది. కనుక నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇండియా, మోడీ నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇలాంటివి పిచ్చి మాటలు అప్పుడప్పుడు మాట్లాడినా మనసులో ఏమంటుంది అంటే, యు ఆర్ మై సెకండ్ బ్రదర్, యంగర్ బ్రదర్ లాగా ఉండాలి, అలా బిహేవ్ చేయాలి. అలా చేయకపోతే నాకు కుదరదు, కనుక నాది పెద్దన్న పాత్ర, మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే. ఇది అసలైనటువంటి విషయం. కనుక పాకిస్తాన్ లాగా దిగజారిపోయి బాయ్ సాబ్ అని చెప్పేసి ఆ బడే హో మరా బాప్ హో లాంటి ఇటువంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడి పాకిస్తాన్ లాగా దిగజారాలి మనం. అది ఆయన కోరుకుంటున్నటువంటి విషయం. ఆయన బిహేవియర్ లో, ఆయన యాటిట్యూడ్ లో, ఆయన మాటల్లో ప్రతి దగ్గర ట్రంప్ కు డబ్బు కావాలి, తర్వాత మర్యాద కావాలి, కాళ్ళ దగ్గర పడి ఉండాలి ప్రతివాడు కూడా. డబ్బే ముఖ్యం, వ్యాపారమే ముఖ్యం అతనికి. ఈ రెండింటి విషయంలో మనం గమనించినట్టయితే ట్రంప్ కు రష్యాతో మనం ఆయిల్ తీసుకుంటున్నాము అనే దానికన్నా అసలైన అక్కసు ఏంటంటే, అమెరికా, ఇండియా దిగజారాలి, రావాలి, మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి, మేము చెప్పింది వినాలి. పైగా అన్నిటికన్నా ఏంటి అంటే, మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము, కనుక వ్యవసాయ ఉత్పత్తులు మీరు కొనాలి, మా దగ్గర మీరు తీసుకోవాలి, మీ మార్కెట్ ఓపెన్ చేయాలి. ఇది ఆయనకు కావాల్సింది. కనుక ఇప్పుడు కనుక ఇంతగా పెట్టి ఆయననే అన్నాడు, టారిఫ్ లాస్ట్ డేట్ డిక్లేర్ చేశారు, జూలై చివరి 31వ తేదీ లాస్ట్ అని చెప్పాడు. మరి అలాంటిది 2 రోజుల ముందే ఎందుకు ప్రకటన చేశాడు? 25% టారిఫ్ అని ఎందుకు పిచ్చి ప్రకటన చేశాడు? అంటే ఇంతగా నేను డెడ్ లైన్ పెడితే కూడా మీరు ఏమన్నారా, ఏం మాట్లాడకుండా ఉంటారా? కోపం, ఆ అక్కసు, ఆ తెంపరితనం, అందుకే ఈ ప్రకటన చేశారు. టారిఫ్ 25% అనేది కూడా ఆయనకి ఇంపార్టెంట్ కాదు. మీరు చూడండి అమ్మా, రేపు ఇండియా గనక ఒక్క మాట, సరేలేండి అవి వదిలేసేయండి, వ్యవసాయ ఉత్పత్తులు మిగతా అన్ని కూడా వదిలేయండి, రష్యాతో కూడా మా డీల్ కొనసాగుతుంది, మీరు అనవసరంగా పట్టించుకోకండి, మీరు కొన్ని తప్పకుండా అవసరమైనటువంటి ఆయుధాలు, మాకు వెపన్స్, పెద్ద వెపన్స్ ఏవైతున్నాయో F-25, F-15 లాంటివి మేము కొంటాం లేండి అని ఒక మాట మోడీ అన్నారనుకోండి, అంతే, ఒక్కసారి దిగి వచ్చేసి మీ టారిఫ్ 5% అని అనకపోతే చూడండి, ఆయన అంటే ఆయన మాటకు ఒక అర్థం లేదు, ఒక నిలకడ లేదు, జనం ఏమనుకుంటారో అనే అటువంటి ఇది కూడా లేదు. పిచ్చిగా ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎప్పుడు మారుస్తూనే పోతాం. కనుకన్నా ఓకే అమ్మా, నా వాయిస్ ఓకేనా? ఓకే సార్, కంటిన్యూ. కనుక ఇలాంటి ఒక బిహేవియర్ ఏదైతే ఉందో
ఇది మనం మనం గమనిస్తున్నటువంటి విషయం. మన తనకంటూ ఒక సోషల్ మీడియా కూడా ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, అవి ఉంటాయి, పిచ్చి పిచ్చిగా రాసేస్తుంటాడు. ఇండియా రష్యా కెన్ టేక్ దేర్ డెడ్ ఎకానమీస్ డౌన్ టుగెదర్ అని ఒక ట్రంప్ ఆయన అసలు ఎంత పిచ్చి వ్యాఖ్యలుగా చూడాలి సార్ వాటిని. అంటే ఇండియా రష్యా డెడ్ ఎకానమీస్ అని అంటే మనం జపాన్ ని ఓడించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న టైంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యల్ని నిజంగా ప్రపంచం ఏ రకంగా చూస్తుంది, ఏ రకంగా ట్రంప్ గురించి అనుకుంటుందంటారు? అది అలా ఏమో అనుకోడు ఆయన. నన్ను ఏమనుకుంటున్నారు అనే ఇది కూడా ఉండదు, సోయి కూడా ఉండదు. ఆయన డెడ్ ఎకానమీస్ అని అంటాడు. 4th ప్లేస్ కు గ్రో అయినటువంటి ఇండియా రేపు 3rd ప్లేస్ వెళ్ళిపోతుంది, అందరికీ తెలుసు. కానీ డెడ్ ఎకానమీ అంటారు. మన పార్లమెంట్ లో మన వాళ్ళు కూడా పిచ్చిగా ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ నాకు కనపడుతున్నాయి 3 కారణాలమ్మా. సడన్ గా అంటే తాను చెప్పిన తేదీ కన్నా ముందుగానే టారిఫ్ పెంచేసి ప్రకటన చేయడము, పైగా పెనాల్టీ కూడా ఉంటుంది, మీరు ఆయిల్ కొన్నందుకు 25% ప్లస్ పెనాల్టీ అనేటువంటి ఒక ప్రకటన ఏదైతే చేశాడో దాంట్లో నేను 1-2 ముఖ్యమైన కారణాలు నాకు కనిపిస్తున్నది ఏంటంటే, రిపీటెడ్ గా ఒక 25 సార్లు 27 సార్లు అన్నాడు సీజ్ ఫైర్ నేనే చేయించాను, ఇండియా పాకిస్తాన్ మధ్య నేనే చేయించాను పిచ్చోడిలాగా ప్రపంచం అంతా తిరిగి దేశానికి తిరిగి చెప్పుకున్నాడు. కానీ పార్లమెంట్ లో మోడీ గారు ఏమంటారు? సింపుల్ గా, ఈ ప్రపంచం పైన ఏ ఒక్క అధినేత, ఏ దేశ అధినేత నా పైన ఒత్తిడి తీసుకురాలేదు, అసలు నాతో ఎవరు మాట్లాడలేదు, ఇది మా ఇష్టాను ప్రకారమే యుద్ధ విరమణ చేసుకున్నాం తప్పితే ఇంకెవరో చెప్తే చేసింది కాదు. ఇంత స్పష్టంగా మోడీ గారు పార్లమెంట్ లో ప్రకటన చేశారు. అది మండింది అతనికి, ఇచ్చెత్తిపోయాడు. నేను ఇంత పెద్ద మనిషిని నేను ఇలా చెప్తున్నాను, 10 సార్లు చెప్పాను, 20 సార్లు చెప్పాను, మీరు ఇలా చేస్తారా? అవతల పాకిస్తాన్ ఏమో జైకొడుతుంది, అవునవును ట్రంప్ చేస్తేనే మేము ఆపేసామని అంటుంది, లేకపోతే న్యూక్లియర్ యుద్ధం వచ్చేది, ప్రాణ నష్టం జరిగేది, ఇవన్నీ కూడా పాకిస్తాన్ మాట్లాడుతుంది. ఇండియా అలా మాట్లాడడం లేదు. ఇది ఒకటి రెచ్చగొట్టింది ఆయన. రెండో విషయం ఏంటంటే, ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ను ఓపెన్ చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. సో అలాంటిది మనం చూసాము. ఫార్మ్ లాస్ అయినా వదులుకున్నాడు మోడీ, కానీ రైతును రక్షించుకోవడంలో ఎక్కడ కూడా తగ్గలేదు. చిన్న రైతులు మనం చాలా నష్టపోతాం. ఒక్కసారి కనుక అమెరికన్ అగ్రి ప్రోడక్ట్స్ మనం ఓపెన్ చేస్తే మన రైతు నష్టపోతాడు, చాలా నష్టపోతాడు. కనుక ఆ విషయంలో మోడీ కాంప్రమైజ్ అయ్యే దీంట్లో కనిపించడం లేదు ఎక్కడ కూడా. అట్ ది కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఏదో చేయాలి ఇండియాకు అనేది మోడీకి లేదు. ఇప్పట్లో ఆ విషయం ప్రపంచం అంతా దిగి వచ్చినా కూడా ఆ విషయాన్ని మోడీ ఒప్పుకోవడం లేదు. చస్తే ఒప్పుకోనని చెప్పేశాడు కూడా. ఇప్పుడు ఆ విషయం అయితే, అది ఇంకొక విషయం ఏంటంటే, ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు, చేసుకుంటే కనుక మీకు అదనంగా పెనాల్టీ, సుంకాలతో పాటుగా అడిషనల్ గా మీరు పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది అని చెప్పారు. అంటే ఆయన అంత అరచి గీ పెట్టి మీ మీద ఇది నేను సుంకాలు వేస్తున్నాను, పెనాల్టీలు వేస్తున్నాను అని చెప్తున్నప్పటికీ కూడాను భారత్ మాత్రం చాలా, అంటే దానికి ఎలాంటి రియాక్షన్ ఇవ్వట్లేదు. అంత ఓవర్ యాక్షన్ కూడా మన వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది లేదు. అంటే ఇది స్ట్రాటజికల్ సైలెన్స్ అని అనుకోవాలంటారా భారత ప్రభుత్వం నుంచి? అంటే ట్రంప్ వ్యాఖ్యని పెద్దగా పట్టించుకొని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, లైట్ తీసుకోవాలి అన్నటువంటి ధోరణి. అంటే టారిఫ్ తో మనకు తప్పకుండా నష్టం ఉంటుందమ్మా. నష్టం ఉండి నిశ్శబ్దంగా నష్టాన్ని దిగమింగుకుంటున్నాం అన్నట్టుగా కాదు. నిశ్శబ్దంగా ఉండడము అర్థం అంటే ఇంకేదో జరుగుతుంది అని అర్థం. మోడీ పాలిటిక్స్ మనకు అందరికీ తెలిసి ఉండాలి. కనుక ఆ విధంగా పార్లమెంట్ లో కానీ మన దేశంలో కానీ మోడీ పైన ఒక పొలిటికల్ ప్రెషర్ ను తెచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. 31st లాస్ట్ డేట్ అన్నాడు, ముందే ప్రకటన చేశాడు. ఆ విధంగా పొలిటికల్ డ్యామేజ్ చేయడానికే ఈ యొక్క స్టేట్మెంట్స్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్ ఇస్తూ పోయాడు. కానీ నేను ఇంకో వైపు నేను మీకు గుర్తు చేస్తున్నాను, మోడీ చాలా వేగంగా శరవేగంగా 3 రకాల దేశాలు ప్రపంచంలో ఆయన సెలెక్ట్ చేసుకున్నాయి. ఇప్పటికీ ఎఫ్టా కంట్రీస్ అని అంటారు. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ ఇలాంటి కంట్రీస్ అన్నిటితో ఆల్రెడీ డీల్స్ కుదిరించుకున్నాడు. అంటే ఒకవేళ అమెరికాకు ఎక్స్పోర్ట్స్ మనము ఏదైతే టారిఫ్ వేసాడు కనుక మనం తగ్గించుకోవాల్సి వస్తే ఆ టారిఫ్ ను మనం ఎదుర్కోలేక కనుక అమెరికా బదులు ఇంకో దేశం వైపు వెళ్ళడానికి ఆల్రెడీ ఈ 4 దేశాలతో ఆయన ఎఫ్టా కంట్రీస్ అంటాం, వాళ్ళతో డీల్ అయిపోయింది. తర్వాత ఇంకా ఒక 5-6 దేశాలు ఉన్నాయి, మీకు నేను ఆ పేర్లు చెప్తున్నాను. ఇజ్రాయిల్, శ్రీలంక, ఆస్ట్రేలియా, పెరు, తర్వాత న్యూజిలాండ్,
చిల్లీ, ఈ కంట్రీస్ తో టాక్స్ నడుస్తున్నాయి. పొరపాటున ఈ 4 కంట్రీస్ ఒప్పుకోకపోతే ఏం చేయాలని సెకండ్ లైన్ లో ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా నేను చెప్తున్నాను, మనం ఆశ్చర్యపోవాలి, ఈ దేశం ఎంత ప్రిపేర్ గా ఉంది. అమెరికా ఉడత ఊపులకు భయపడేది లేదు భారత్. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్ కానీ, కువైట్ కానీ, వీటితో కూడా మెల్లగా టాక్స్ మొదలు పెట్టాము. మనము చర్చలు మొదలు పెట్టాము, ఆపద వస్తే ఏం చేయాలని. కనుక మన ప్రిపరేషన్ మనకు ఉంది. మనము అమెరికాతో ఇప్పటికిప్పుడు భయపడి వణికి చచ్చేది ఏమీ లేదు. అంతగా అవసరం ఉంటే ఈ ట్రంప్ అనేవాడు 4 వెపన్స్ కొంటామంటే పడిపోతాడు. కనుక ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ మన అందరికి తెలిసినటువంటి విషయము. కనుక ట్రంప్ బెదిరింపులకు ఇప్పటికిప్పుడు భారత్ భయపడేటువంటి పరిస్థితులు ఏం లేదు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ కాదమ్మా. మనం మోస్ట్ ఆఫ్ ది దిగుమతులు చేసుకుంటాం కానీ ఎగుమతులు చేయము. అమెరికాకు అమ్ముకుంటేనే మనకు బతుకుదే. కొద్దిగా ఫార్మా, జ్యువెలరీ, కొద్దిగా ఏమంటాం సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఐటీ, వీటి విషయాల్లో మనం అమెరికా పైన కొంత ఆధారపడుతున్నాం. ఈ ఫీల్డ్స్ లో మనం కొంత నష్టపోయే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అదర్వైజ్ మనము మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఇన్ జనరల్ గా తక్కువ, ఇంపోర్ట్సే మనకు ఎక్కువ. కనుక అమెరికా ఇంకా కొన్ని మనకి ఇంపోర్ట్స్ చేయాలంటే అమెరికానే కొన్ని షరతులకు ఒప్పుకోవాల్సి వస్తుంది. కనుక చైనాకు ఆ పరిస్థితి కాదు. చైనా యొక్క ఎకానమీ ఎక్స్పోర్ట్ ఎకానమీ. ఎంత ఎక్స్పోర్ట్ చేసుకుంటే అంత డబ్బు వస్తుంది, అమ్ముకుంటుంది. కనుక చైనా కూడా ఏం భయపడలేదు. అంతగా బెదిరించినా చైనాను కూడా ఆయన బెదిరించారు. కానీ చైనా ఏమన్నది అంటే నువ్వు 10 అంటే నేను 20 అన్నట్టుగా పోయింది. ఇప్పుడు చైనా విషయంలో ఆయన ఏం మాట్లాడలేదు. అంతగా బెదిరించినటువంటి ట్రంప్ ఈరోజు చైనా విషయంలో తోక ముడిచాడు, ఏమనకుండా కూర్చున్నాడు. కనుక ట్రంప్ వైఖరి ఎలా ఉంటుంది? ఈ రోజు ఇలా అన్నాడు కనుక అయిపోయింది, మన పని అయిపోయింది, కొంప మునిగిపోయింది అని మనం బాధపడాల్సింది అటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదమ్మా. ట్రంప్ ను మనం హాయిగా డీల్ చేసుకోవచ్చు. పైగా మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూనే, మన రైతులను మనం కాపాడుకుంటూనే మన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాము. కనుక ఊరికే కూర్చోలేదు చేతులు ముడుచుకొని, సరే అయ్యో ఇలా అయిపోయిందే ట్రంప్ తో అనేటువంటి స్థితిలో మన ఇండియా లేదు ఇప్పుడు. కనుక ఎక్కడ మనం రష్యాతో ఆయిల్ కొనడం మనం ఆపేస్తామమ్మా. ఇప్పుడు అరౌండ్ 40% రష్యాతో కొంటున్నాము. అమెరికాతో కూడా ఆయిల్ కొంటాము. ఎంత 5% ఏమో కొంటాం అంతే. ఒక్కసారి ఈ 5% రష్యా దగ్గర, మిగతా 40% అమెరికా దగ్గర కొన్నాం అనుకోండి, వెంటనే వీడు ఒప్పేసుకుంటాడు. 5% కూడా ఒప్పుకుంటాడు ట్రంప్. కానీ మనం అలా చేయడం లేదు. మనకు చీప్ ఆయిల్ కొంటున్నాము. యుద్ధం అప్పటి నుంచి కూడా రష్యా యొక్క ఆయిల్ చాలా చీప్ గా మనకు దొరుకుతుంది. కనుక మనం ఎవరిని అవమానించాలని లేదు, ఇంకెవరి రాజకీయం చేయడం లేదు. మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకుంటున్నాం. మన ఆర్థిక ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మనం కాపాడుకుంటున్నాం. అంతేగాని మీ పాలిటిక్స్ తో, మీ యుద్ధంతో మాకు సంబంధం ఏంటి? కనుక మనం మాట్లాడేది మన ట్రేడ్ డీల్ ఏదైనా సరే ఫెయిర్ డీల్ అని అంటాం. చాలా ఫెయిర్ గా డీల్ చేస్తున్నాం. దుందుడుకుగా మనము వ్యవహరించడం లేదు ఎక్కడ కూడా. అమెరికా ఆ విధంగా దుందుడుగా వ్యవహరిస్తుంది, కానీ మనం ఎక్కడ అలా చేయలేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కానీ ఈ ఆర్మ్స్ కానీ దిగుమతి చేసుకోవద్దు, కొనుక్కోవద్దు అని చెప్పేసి మనల్ని అయితే బెదిరిస్తున్నాడు ట్రంప్. కానీ అతని హిపోక్రసీ చూస్తే అతను గతంలో పాకిస్తాన్తో కూడా డీల్స్ చేసినటువంటి అది చరిత్ర ఉంది. సో అలాంటప్పుడు ఈ డ్యూయల్ స్టాండర్డ్ని, డబుల్ స్టాండర్డ్ని మనం ప్రపంచ సమాజం ముందు ఈయనని ఏ రకంగా ఎక్స్పోజ్ చేయాలంటారు? ఇప్పుడు ఆ స్థితి రాలేదు. ఇంకా మనము ట్రంప్ ను మనం ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి స్థితి ఇంకా ఏం రాలేదు. అంతగా బిగుచుకుపోలేదు. ఇప్పుడు ఉదాహరణకు WTO మన చేతిలో ఉన్న ఆయుధం ఇప్పటికి కూడా ఉందమ్మా. స్టీల్ అండ్ ఆటోమొబైల్స్ విషయంలో టారిఫ్ ఏదైతే ఉందో ఆ విషయంలో మనము ఏమంటాం, మనకంటూ ఒక అధికారం ఉంది. WTO ఒప్పందంలో భాగంగా అమెరికా ఉంది కనుక అమెరికాను నిలదీసేటువంటి ఒక అవకాశం కూడా మనకుంది. అయినా మనం ఆ విషయాన్ని ఇప్పట్లో ఏం మాట్లాడడం లేదు. ఎందుకు అని అంటే కొన్ని మర్యాదలు మనం పాటిస్తున్నాం కనుక మనం ఇప్పుడే అటువంటిది ఏమీ మాట్లాడడం లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమి తగ్గే ముచ్చటే ఉండదు. అవన్నీ కూడా మాట్లాడతాం. కానీ ఇప్పటికిప్పుడైతే మనం ఏం చేస్తున్నాము అని అంటే మన ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం. సొంతంగా కూడా మన కాళ్ళపైన. ఇప్పుడు మనము అణుబాంబు ప్రయోగం చేసినప్పుడు వాజ్పేయి గారి అప్పుడు మన పైన శాంక్షన్స్ వచ్చాయి.
అనేక దేశాలు యూరోప్ కంట్రీస్ అన్ని కూడా మన పైన శాంక్షన్స్ విధించారు. మనం ఏం చేసాము? మనం కుప్పకూలిపోయామా? నో, రెండు కాళ్ళ పైన గట్టిగా నిలబడ్డాం. కనుక ఇది మన కొత్త విషయం ఏం కాదు. ఇప్పటికిప్పుడు మన కుప్ప మునిగేది ఏం లేదు. కనుక అమెరికాని ఎదిరించైనా మనం నిలబడగలుగుతాము. ముఖ్యంగా ఆర్థికంగా బాగా ఎదుగుతున్నప్పుడు కనుక మన ఆశ అంతా ఏంటంటే, అయ్యో ఇప్పుడే ఎదుగుతున్నాం కదా, ఇది ఒకటి అడ్డొచ్చింది అనేటువంటి ఒక చిన్న జంకు, ఒక భయం ఇది అనిపిస్తుంది తప్పితే అదర్వైజ్ మన ఆత్మాభిమానానికి మించింది ఏముంటుంది? నువ్వు 10 అంటే మనం 20 అంటాం, అనగలుగుతాం కూడా. కాకపోతే ఇప్పుడే అంతగా తెగించడం లేదు. మనం ట్రంప్ లాగా ఆ తెంపరితనం తోటి మనం మాట్లాడడం లేదు. కాస్త డీసెంట్ గా ఉన్నాం, మీరు అన్నట్టుగా నిశ్శబ్దంగానే ఉన్నాం ఆ విషయంలో. ఎస్. అంటే మీరు అన్నట్టుగా ప్రధాని మోడీ కూడా ఇంత దుందుడుగ్గా అతను ఏ రకంగా అయితే వ్యవహరిస్తున్నాడో అదే టిట్ ఫర్ టాట్ లాగా వెళ్ళట్లేదు. అంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడే మీరు అన్నట్టుగా ఎదిరించి అంతవరకు ఆ సిచ్యువేషన్ తీసుకురారేమో. ఓవైపు స్నేహ సంబంధాలు నెరుపుతూనే ఆయన్ని దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రక్రియ అయితే ఖచ్చితంగా ఏదో చేస్తారని అనిపిస్తోంది సార్. అంతే తప్పకుండా అంతే అవుతుంది. ఇప్పుడు F-25 ఏమంటాం ఫైటర్ జెట్ విమానాలు కొనమని ఆయన అడుగుతున్నాడు మన దగ్గర. ఇంటర్నల్ గా ఆయన డిమాండ్స్ వేరే ఉన్నాయి. ఆయన ఏం సిన్సియర్ కాదు. రష్యాతో ఆయిల్ విషయంలో ఆపి తీరాలి, దాంతో ఆయనకు వచ్చేది లేదు, ఏమీ పోయేది లేదు. యాక్చువల్ గా ఆయన ఏంటంటే తన ఆయుధాలను అమ్ముకోవాలి. అమెరికా ఎప్పుడు కూడా తన వ్యాపారం అంతా ఆయుధాలను అమ్ముకునేది. రెండవది వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాలో డంప్ చేయాలి. అదైతే మేము ససేమిరా అని చెప్పేశాం మనం. కనుక నెక్స్ట్ ఉన్నదంతా ఏంటంటే డిఫెన్స్ డీల్ ఒకటి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మనము మంచి ఫైటర్ జెట్ విమానాలు F-35, F-25 ఇవన్నీ కూడా కనుక F-35 అయితే మనం కొనే అవకాశం ఉంది. కాకపోతే మనం ఏమంటున్నామంటే, ఒక్క విషయం మనం తగ్గడం లేదు. మేము కొంటాము, మాకు అవసరం కనుక కొంటాము. కానీ ఏదైనా సరే ఒక ఆయుధం కొనేటప్పుడు, ఒక వెపన్ కొనేటప్పుడు, ఒక ఫైటర్ జెట్ కొనేటప్పుడు కేవలము ఒక 200 ఫైటర్ జెట్స్ మనకు అవసరం ఉన్నాయి. అవి కొనేస్తాము. మనకు వాటి ఆపద వచ్చినప్పుడల్లా వచ్చి వాళ్ళు రిపేర్ చేసిపోతారు, లేదేదో సర్వీసింగ్ ఇస్తారు. నో, అలా కాదు. మీరు ఒక విమానం అమ్ముతున్నప్పుడు దాని టెక్నాలజీ మొత్తం మాకు ఇచ్చేయాలి. కనుక ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటేనే మేము కొంటామని మనం అంటున్నాం. ఇక్కడ మనం తగ్గడం లేదు. అది కూడా ఆయన కోపం వస్తుంది. కనుక మన వ్యవహారం అంతా కూడా ఆత్మాభిమానంతో ఉన్నామమ్మా. మనం ఆషామాషిగా వాడి అడుగులకు మడుగులు వచ్చేటువంటి స్థితిలో మనం లేము. కనుక మన డిమాండ్ లో చాలా న్యాయం ఉంది. మేము ఫైటర్ కొంటాం, డబ్బులు ఇచ్చి కొంటాం, ఫ్రీగా ఇస్తున్నాడా ఏంది? కనుక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, నువ్వు కాకపోతే ఇంకొకడు. అంతేగాని మేము తగ్గేది లేదు, మా క్వాలిటీ తగ్గేది లేదు. మాకు టెక్నాలజీ మాకు వస్తే మేము చూసుకుంటాం. మేము సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాం. మా దగ్గర టెక్నాలజీ ఉంది, శాస్త్రజ్ఞులు ఉన్నారు. కనుక ప్రతి అడుగున మీ పైన రేపు యుద్ధంలో మీరు టెక్నాలజీ ఇవ్వకపోతే ఆగిపోతాయి మన విమానాలన్నీ కూడా. ఏం పాకిస్తానా మనం ఏమన్నా వాడు చెప్పినట్లు వినడానికి? కనుక ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. మన దేశం 140 కోట్ల మంది భారతీయుల మనకు డబ్బు వీటికన్నా ఆత్మాభిమానమే ముఖ్యము. కనుక మోడీ చాలా చాలా నిండుగా, చాలా నిబ్బరంగా ఆయన వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ లో మన ప్రతిపక్షాలు కూడా మన ఆత్మగౌరవానికి తగ్గట్టుగా మాట్లాడాలి. ఆయన ట్వీట్ చేస్తే, ఆయనకు డబుల్ ట్వీట్ ఇక్కడ వాళ్ళు చేస్తే డెడ్ ఎకానమీ మనం అంటామా? అది సరి అయింది ఆయన పోనీ అంటే ఎవరైనా కన్విన్స్ అవుతారా? కనుక ఆపోజిషన్స్ కూడా అవును అని చేసి జై కొడితే అది ఎలా ఉంటుంది? కానీ ప్రజలు, ఇండియన్స్ కూడా ఈరోజు తెలివైన వాళ్ళు అయిపోయారు. ఆ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, మోడీ ఏం మాట్లాడుతున్నాడు, అన్నిటినీ బేరీజు వేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. మన ప్రజలు అమాయకులుగా ఏం లేరు. కనుక ఈ వ్యవహారంలో మనం ఎక్కడ తగ్గేదేలే, సినిమా డైలాగ్ ఉంది కదా, అలాంటి పద్ధతిలో మనం వ్యవహరిస్తున్నాం. అయితే ఈ అమెరికా టారిఫ్స్ ఇదంతా భారతదేశంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారులు కావచ్చు, ఉద్యోగులకు ఏమైనా ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? ఇప్పటికిప్పుడు అయితే మనకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ వీటి విషయంలో, ఐటీ విషయంలో కొంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే కొంత ఫార్మా కూడా కొంత ఇది వస్తుంది. కానీ ఫార్మా వాళ్ళకు కూడా అవసరం ఉంది. మనం పంపకపోతే వాళ్ళు కూడా నష్టపోతారు. ఎందుకంటే మన పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. బాగా ఖరీదైన వస్తువు ఏదన్నా ఉంది అని అంటే, ఒక టాబ్లెట్ కొనాలంటే అమెరికాలో చచ్చే సాగు వస్తుంది వానికి. కనుక మనం చాలా చీప్ గా అమ్మే వాళ్ళం మనం. కనుక మనతో కొనకపోతే ఇంకెవరితో కొంటారు? టారిఫ్స్ చేస్తారు, రేట్స్ ఇవి అవుతాయి. మనకు అమ్ముకోవడం కూడా కొద్దిగా తగ్గొచ్చు.
కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది, లేదని కంప్లీట్ గా ఏం లేదన్నట్టుగా ఉండదు. కానీ ఈలోగా మనం నేను చెప్పిన ఈ దేశాలతో కనుక డీల్ సెట్ అయిపోతే, ట్రేడ్ డీల్ సెట్ అయిపోతే అమెరికా వైపు చూడం. ఆ భయం ఉంది అమెరికాకు. అయ్యో వీళ్ళు ఇంకో దేశంతో సెటిల్ అయిపోతే మా వైపు చూడరే అనేటువంటి ఒక భయం కూడా ఉంది. కనుక నిబ్బరంగా ఉండొచ్చు అమ్మా, ఎక్కడ కూడా మనము ఇప్పటికిప్పుడు ఇది కావాల్సినటువంటి అవసరం లేదు. ఏమంటాం దీన్ని, ఉడత ఊపులు అని అంటాము. కానీ కొంతమంది విశ్లేషకులు ఏంటంటే అమెరికా విధిస్తున్నటువంటి సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధాల్లో భాగంగానే చూడాలి అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. అది నిజమే. వాణిజ్య యుద్ధంలో ఒక భాగం. నేను చెప్పాను, వాణిజ్య యుద్ధం మనం మొదలు పెట్టలేదు. WTO ఒప్పందాలన్నిటిని బయటికి తీసి మనం మాట్లాడడం మొదలు పెడితే అమెరికా కూడా ఇబ్బంది అవుతుంది. మనం ఇబ్బంది కలిగించడం లేదు. పరిపక్వత లేని స్టేట్మెంట్స్ ట్రంప్ ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ట్రంప్. కనుక అది నేను అనుకుంటున్న ఈ రోజు ఉన్న ఊపు రేపు ఉండదు. అదొకటి నాకైతే ఆశ ఉంది ఇప్పటికి కూడా. ఏమో అయిపోదు, రేపే దిగి వస్తాడు మళ్ళా ట్రంప్. మళ్ళా బెస్ట్ ఫ్రెండ్ మోడీని అంటాడు. కనుక మోడీ కూడా తెలిసిపోయింది ఆయన ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి. అందుకే కదా ఆయన యుద్ధ సమయంలో కూడా మనము ఆయన పిలిస్తే కూడా, ఇన్వైట్ చేస్తే కూడా వెళ్ళలేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ మునీర్ వెళ్ళినప్పుడు ఆయన పిలిచాడు, ఫోన్ చేశాడు, రమ్మన్నాడు, వెళ్ళలేదు, సారీ అని చెప్పాడు, నెక్స్ట్ టైం చూద్దాం లేండి అన్నాడు. ఎందుకంటే రాంగ్ మెసేజ్ పోతుంది. మునీర్ వెళ్ళినప్పుడు మోడీ ఎలా వెళ్తాడు? సమానం కాదు కదా ఇద్దరు, వాళ్ళకు ఒక ఆర్మీ ఆఫీసర్ మాత్రమే. కనుక ఇద్దరిని ఒక టేబుల్ పైన, ఇలాంటివి అన్ని కూడా మనకు తెలిసినంత ఇంకా అమెరికాకు తెలియదు, ట్రంప్ కు తెలియదు. విదేశీ విధానంలో మనం చాలా నిబ్బరంగా ఉన్నాం, ఎక్కడ తొణకకుండా ఉన్నాం. కనుక మనం ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు లేదండి. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.